వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి పిలుపు మేరకు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ పరిధిలో 4వ మండలం అధ్యక్షులు పివి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆల్కట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపం నందు వరద బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు మరియు జిల్లా కమిటీ సభ్యులతో పరిశీలించారు. దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం లంకల్లో ఉన్నటువంటి 87 కుటుంబాలకు చెందిన 200 మంది ప్రజలు వరద ముప్పునకు గురి కావడం, వారి కోసం ప్రతి సంవత్సరం ఈ పునరావాసం ఏర్పాటు చేయడం జరుగుతోందని, వీరి కోసం శాశ్వత పరిష్కారాన్ని కల్పించడం కోసం కృషి చేస్తామని, వారి కోసం మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి భోజన వసతులు సదుపాయాల గురించి తెలుసుకుని గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వైద్య శిబిరాలను పర్యవేక్షించడం జరిగింది. అనంతరం వరద బాధితులకు అల్పాహారం, వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు అందించారు. ఒక